జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కొరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో గురువారం రోజున స్వర్ణపాసన శిబిరాన్ని డాక్టర్ శ్రీమతి గంప లక్ష్మీ నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. కరీంనగర్ జిల్లా విలాసాగర్ గ్రామాన్ని దిగ్బంధం చేసిన పోలీసులు తనిఖీలతో అక్రమంగా ఇసుక రవాణా చేసిన 30 ట్రాక్టర్లను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ గురించి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ శైలజ రామయ్యర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జగిత్యాల విద్యానగర్ కు చెందిన రాహుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్ కు బానిసై చదువుకు దూరమై ఇంటి వద్ద ఉండడంతో తండ్రి మందలించాడు. మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకానొక కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు. చినుకు పడితే చాలు జగిత్యాల రూరల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు ఆవరణం సెలయేరులుగా మారుతున్నాయి. అధికారుల కళ్ళెదితే చెరువును తలపించే నీటిలో కార్యాలయాలు ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిత్యం కార్యాలయానికి వచ్చి వెళ్లే జనం తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బీర్నది నరసింహాచారి మాట్లాడుతూ అతి పురాతనమైన మరో తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన కొరుట్ల పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రంగా కొరుట్ల పేరుగాంచిందని, ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు జరిగినా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆయన తెలిపారు. అస్వస్థతకు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధ్యాష్కి గౌడ్ ని బంజారాహిల్స్ లోని వారి నివాసంలో పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్.